సేవ కూడా నిర్వహించడం నేడు మనం గమనిస్తున్నాం. అయితే వేడివేడి అన్నాన్ని పరమేశ్వరార్పణంగా సమర్పించకూడదు. అన్నమును చల్లబరిచి గోరువెచ్చగా ఉన్న అన్నమును పరమేశ్వరునికి చక్కగా అద్దాలి అని శాస్త్రం. అలా గుమ్మరించకుండా గోరువెచ్చగా ఉండేటటువంటి అన్నము చల్లారిపోయిన తర్వాత కూడా ఈ సేవ చేయకూడదు. అన్నములో కేశములు ఇతరమైనటువంటి మలిన పదార్థములు ఏవైనా జతపరచబడినదో కలిసినతో వాటిని కూడా దూష్యములుగా పరిహరించాలి, అర్చనలో వినియోగించకూడదు అంటుంది శాస్త్రం. కనుక శ్రద్ధతో వేములవాడ, శ్రీశైలం ఈ క్షేత్రములలో అన్నాభిషేకాన్ని నేటికీ నిర్వహిస్తున్నారు. ఒకనాటి కాలంలో అన్నపూర్ణాదేవి వెలిసిన కాశీక్షేత్రంలో కూడా పరమేశ్వరునికే ప్రీతికరంగా అన్నాభిషేకం నిర్వహించేవారు. కానీ వ్యాసులకు